సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే రెండు చేతులు ఆకాశం వైపుగా సాగి మందిరానికి కైమోడ్చుతాయి. లోకానికి ప్రాణనాథుడైన సూర్యదేవునికి కనులు ప్రణామాలు చెల్లిస్తాయి. ఉదయపు భానుడిలా ఎర్రదనంతో ఆకాశమంత ఎత్తులో ఉన్న ఆ భానుడి నివాసాన్ని మనసు తనువంతా కనులు చేసుకుని అచ్చిరు వందుతూ వీక్షించడంలో మునిగిపోతుంది. ఒరిస్సా రాష్ట్రం పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధమైన కోణార్క్ ప్రత్యేకత ఇది. భువనేశ్వర్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో జగన్నాథుడు కొలువున్న పూరి పట్టణానికి కేవలం 34 కిలోమీటర్ల దూరంలో ఉంది కోణార్క్. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో జాబితాలో చేరిన ఈ ఆలయం మన దేశ అద్భుతాల్లో ఒకటి. అయితే కోణార్క్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరగలేదని మీకు తెలుసా? అసలు విగ్రహ ప్రతిష్ఠ ఎందుకు జరగలేదో తెలుసా? 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన లాంగులా నరసింహదేవుడి కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీన్నే మైత్రేయ వనం అనేవారు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. అప్పటి తామ్ర శాసనంలో ఈ స్థలానికి కోణ లేదా కోణాకమనము అని పేరుంది. బుద్ధదేవుని మరొక పేరు కోణాకమని, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుడి పేరిట నెలకొన్న స్థలమని అంటారు. పూరి క్షేత్రానికి ఈశాన్య కోణంలోని అర్క దేవుడి క్షేత్రం కనుక దీనికి కోణార్కమని పేరు వచ్చింది. ఆలయ నిర్మాణం అయితే పూర్తయింది, కానీ విగ్రహ ప్రతిష్టాపనకు ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎందుకంటే సూర్యగ్రహానికి వైనతేయ హోమం చేస్తారు. సూర్యుడికి అత్యంత ప్రీతి గరుత్మంతుడు. సాధారణంగా ఆదిత్యుడికి అగ్నిహోత్రం ఎక్కడ ప్రీతో తెలుసా? గరుత్మంతుడు పూర్తిగా వంగి నమస్కరించే ఆకారంలో నడుం వద్ద వచ్చే వంపులాంటి ఆకృతితో హోమగుండం ఏర్పాటు చేసి అగ్నిహోత్రం చేస్తే సూర్యుడికి చాలా ఇష్టం. కానీ కోణార్క్ దేవాలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం 4 వైపులా ద్వారాలుంటాయి. 24 అడుగుల ఎత్తులో నాగబంధాలు వేసుంటాయి. ఆ నాగబంధాల వల్ల గరుత్మంతుడి శక్తి తగ్గిపోయింది. సూర్యుడికి ప్రీతిపాత్రమైన అగ్నిహోత్రం జరగలేదు కాబట్టే ఇక్కడ మూల విరాట్ ప్రతిష్టాపన జరగలేదని పండితులు చెబుతారు. ఇది అసత్యమని కొట్టిపడేయడానికి లేదు. ఎందుకంటే విగ్రహ ప్రతిష్టకు తొలిసారిగా ముహూర్తం పెట్టిన సమయంలో కర్తగా కూర్చోవలసిన రాజుకి మైల వచ్చి ప్రతిష్ఠ ఆగిపోయింది. ఆ తర్వాత కూడా 5 సార్లు అత్యంత బలమైన ముహూర్తాలు నిర్ణయించారు. కానీ గరుడ శాపం ముందు అవేవీ నిలబడలేకపోయాయి. పైగా విగ్రహ ప్రతిష్టాపన కోసం రాజులు ఎన్నో ధనరాశులు ఇచ్చారని, మూల విరాట్ ప్రతిష్టాపన జరగకపోవడంతో వాటన్నిటినీ గర్భగుడిలో పెట్టి తలుపులు మూసేశారని చెబుతారు. మూల విరాట్ లేనప్పుడు అది దేవాలయం ఎందుకవుతుందనే ప్రశ్న రావచ్చేమో. కానీ ఇదిగో ఈ ఫోటోలు చూడండి. స్వయంగా తన దేవాలయంలో ప్రత్యక్ష నారాయణుడు ఎలా ప్రకాశిస్తున్నాడో, 200 ఏళ్లకోసారి జరిగే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు ఎలా బారులు తీరారో, ఇంతకన్నా దేవుడు ఉన్నాడు అనేందుకు నిదర్శనం ఏం కావాలి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.